అధిక మొత్తంలో వడ్డీలు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ జనానికి 25 కోట్లు కుచ్చుటోపీ పెట్టిందో కిలాడి జంట. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురానికి చెందిన కొత్తమాసు స్నేహలత, అజ్జూరి దుర్గాప్రసాద్ అనే జంట గోల్డ్ బిస్కెట్లు, బంగారు వస్తువుల వ్యాపారం, అధిక వడ్డీ పేరుతో పలువురిని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశారు. తమ నుంచి 25 లక్షల నగదు, 30 కాసుల బంగారం తీసుకున్నారని ఓ బాధితురాలు వాపోయింది. కుటుంబ సభ్యులు, పరిచయస్తుల వద్ద నుంచి సుమారు 40 లక్షల నగదు, 60 కాసుల బంగారం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బ్యూటీ పార్లర్ అండి. కొత్త మాస స్నేహలత అని ఆవిడ పార్లర్కి వచ్చి వేరే పార్లర్ ఆవిడ ద్వారా నాకు పరిచయం అయ్యారండి. ఆవిడ ఇలాగా నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను, గోల్డ్ బిస్కెట్ల బిజినెస్ చేస్తాను, నాకు అధిక లాభాలు వస్తాయి, మీకు ఈ పార్లర్లో ఏమొస్తుంది, అధిక లాభాలు ఇస్తాను, నేను 15 రోజులకే 10 రోజులకే ఇచ్చేస్తానని చెప్పారండి ఆవిడ. తర్వాత ఈ అబ్బాయికి ఈయన అజ్జూరి దుర్గాప్రసాద్ అండి, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కాదండి, ఇల్లీగల్ ఎఫైర్ అండి వీళ్ళిద్దరిది. ఈయనదేమో గోల్డ్ షాప్ అండి, ఇది గోల్డ్ షాప్ అయితే ఈయన వీళ్ళిద్దరూ కలిపండి నా దగ్గర 36 కాసులు బంగారం తీసుకున్నారండి, 44 లక్షలు క్యాష్ తీసుకున్నారండి. అతి వడ్డీ ఇస్తాను మీకు, నాకు 2 రోజులకి 3 రోజులకే నాకు లాభాలు వస్తాయి అని చెప్పారండి ఇవి. ఈరోజు అడుగుతుంటుంటే నీ పార్లర్ ఎలా ఉంటుందో చూస్తాను, నేను ఎలా అలా చేస్తాను, అలా చేస్తాను, రూపాయి ఇచ్చేది లేదని అన్నారండి. అధిక మొత్తంలో వడ్డీలు తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ జనానికి 25 కోట్లు కుచ్చుటోపీ పెట్టిందో కిలాడి జంట. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. ఆ స్నేహలత, దుర్గాప్రసాద్ అనేటటువంటి వాళ్ళిద్దరు కూడా ఒక జంటగా ఈ ఇక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయలు అంటే 25 కోట్ల రూపాయలకి టోకరా వేసినట్టుగా ఇప్పటికీ పోలీసులకైతే సమాచారం ఉంది. వీరిద్దరు కూడా తణుకులో ఉంటూ తాము గోల్డ్ వ్యాపారం చేస్తాము, తక్కువ మొత్తంలో తమకి బంగారం ఈజీగా వస్తుంది, గోల్డ్ బిస్కెట్ల రూపంలో వస్తుంది, మీకు బయట ఉండేటటువంటి బంగారం కంటే కూడా 5-6 రెట్లు తక్కువగా అంటే 15,000 ఉండేటటువంటి బంగారాన్ని సగం ధరకే ఇస్తామనేటటువంటి విషయాన్ని మెల్లమెల్లగా ప్రచారం చేశారు. అలాగే లక్షకి 30,000 రూపాయలు, అలాగే 40,000 రూపాయలు వడ్డీలు కూడా ఇస్తామనేటటువంటి విషయాన్ని వాళ్ళు స్థానికంగా ప్రచారం చేశారు. అయితే ఇది నమ్మినటువంటి ఒకరిద్దరు మహిళలు మొదట్లో కొంత డబ్బుని అలాగే బంగారాన్ని వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడంతో ఈ వ్యాపారం బాగుంది అని భావించి వారు ఒక్కొక్కరిగా ఆ బంధువుల నుంచి వాళ్ళ బంధువులు అలాగే ఉద్యోగస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని వీరికి ఇవ్వడం, అలాగే వీరి దగ్గరకి డబ్బులు పెద్ద మొత్తంలో డబ్బులు వీళ్ళకి ఇచ్చి ఆ వడ్డీలు అనేవి వస్తాయి అనేటటువంటి ఆశపడ్డారు. అయితే వీరు ఈ వ్యాపారాన్ని బాగా విస్తరించి దాదాపు 25 మంది నుంచి సుమారుగా ఒక 60 కాసుల నుంచి 70 కాసుల బంగారం వరకు అలాగే కోట్ల రూపాయల డబ్బును కూడా తీసుకుని తర్వాత మెల్లగా ఇవ్వడం అనేది మానేశారు. అయితే దీనిపైన మొదటి 2 నెలలు డబ్బుని బాగానే ఇచ్చారు. అలాగే తర్వాత ఈ విషయాన్ని బయటికి చెప్తే తమ డబ్బులు బంగారం రావేమో అనేటటువంటి ఒక భయంతో చాలా మంది పోలీసులకు అయితే కంప్లైంట్ చేయడం మానేశారు. తర్వాత వీళ్ళు ఎంతసేపటికి తమ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో స్నేహలత ఎవరైతే నిందితులుగా ఉన్నారో స్నేహలత, దుర్గాప్రసాద్ నిలదీయడం మొదలుపెట్టారు. అదే సమయంలో వాళ్ళు మీ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాము, ఇలాగ మీ పరువు తీస్తాం అనేటటువంటి భయాన్ని వాళ్ళలో కలిగించడంతో వాళ్ళు చాలా కాలం సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఎంతకాలానికి డబ్బు ఇవ్వకపోవడంతో నిన్న ఈ రోజు కొంతమంది మహిళలు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మోసపోయినటువంటి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైతే స్నేహలత, దుర్గాప్రసాద్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం దాదాపు ఒక 40 మంది నుంచి సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసి వీళ్ళు ఆ బెట్టింగ్లు అలాగే రకరకాల వ్యాపారాలు చేస్తూ జనాన్ని మోసం చేసినట్టుగా అయితే ఇప్పటికైతే పోలీసులు సమాచారం ఉంది. వీరిద్దరి కోసం కూడా పోలీసుల గాలింపు అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.